మార్చటం అనేది జరిగిందండి. కీర్తన గ్రంథం 104 అధ్యాయము 21 వచనం కూడా. కీర్తన గ్రంథం 104 అధ్యాయము 21 వచనాన్ని మనం చూడగలిగితే చూడండి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనజూచున్నవి. చూసారా, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచున్నవి. అంటే సింహపు పిల్లలకని, ఆకాశ పక్షులకని, జంతువులకని, మృగాలకని ఏం తెలుసో ఈ మనుషులని అజ్ఞానులకి అది తెలియదండి. వీళ్ళు క్రూర మృగాలు. జంతువులకి ఏం తెలుసు, పక్షికి ఏం తెలుసో, కాకికి ఏం తెలుసో ఈ మనిషికి తెలియలేకుండా పోయింది. ఏం తెలిసిందంటే వాటికి దేవుడు తగిన కాలమందు వాటికి ఆహారం ఇస్తాడు అని చెప్పి వాటికి తెలుసు అంట. ఆహారం ఇస్తాడని తెలిసి దేవుడి మీద నువ్వేం పెట్టావు, ఏం నీళ్ళు ఇచ్చావు, ఏ ఆహారం ఇచ్చావు అని ఇశ్రాయేలీలు సరిగినట్టుగా కాకి సనిగిందా? సింహం పిల్లలు సనిగినాయా? జంతువులు సనుగుతున్నాయా? లేదు. పొస్తైనా పనుకుంటే కానీ దేవుడి మీద సనగవాయి. దేవుడు వాటికి ఇచ్చిన ఆహారం ఇచ్చినంత వరకు పొస్తైనా ఉంటాయి అవి. వాటిని చూసి ఖచ్చితంగా భోజన ప్రియుడు బుద్ధి తెచ్చుకోవాలి. భోజనాని కోసమే, పొట్ట కోసమే దేవుడు నమ్మేవాడు బుద్ధి తెచ్చుకోవాలి.